ఒక చీము నెత్రు ఇలాంటివి ఏమన్నా ఉంటే రాజీనామా చేసి డైరెక్ట్గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి, నేను సిద్ధంగా ఉన్నాం. పేపర్ బ్యాలెట్లలో పోటీకి రండి. అంతే తప్పితే ఈవీఎంను అడ్డు పెట్టుకుని అందరికీ తెలిసిపోయింది, చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు. మళ్ళీ ఏదో చోటా మోటా నాయకులతో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టించి వాళ్ళు చెప్తున్నారు నేను తీసుకొచ్చి ఒక్కొక్కరిని చైర్మన్లు చేశాను. వాళ్ళు నన్ను అడుగుతున్నారు కార్పొరేటర్. నేను చైర్మన్లు చేశాను, బోల్డ్ మంది స్టేట్ డైరెక్టర్లు వేసాము. అసలు అవినీతి అనేది ఆ మరక అనేదే లేదు. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ 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 అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం. గతంలో ఆ రకమైన కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేశారు. నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళేమో కలెక్షన్ 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 అనే ఎజెండాతో వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఒక్కటే నేను చెప్పిన 3-4 అంశాలు చెప్పాను. ఇవి కాకుండా టౌన్ ప్లానింగ్, ఎక్కడైనా ఏ బిల్డింగ్లో అయినా కడతా ఉంటే ఆ బిల్డింగుల దగ్గరికి డైరెక్ట్గా ఆఫీసర్లు పంపించేసి ఆఫీసర్ల ద్వారా కలెక్షన్ చేస్తున్నారు. అయ్యా మున్సిపల్ కమిషనర్ గారు, ఇవన్నీ మీరు కూడా రాజమండ్రి వచ్చి 3-4 నెలలు 5 నెలల పైన అయిపోయింది. ఇప్పుడైనా గ్రిప్ తెచ్చుకోండి. ఆఫీసుల్లో ఏ రకంగా అక్రమంగా అన్యాయంగా వసూళ్ల కార్యక్రమం జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి తెలుసుకోండి. ఇది కాకుండా ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏదైతే డంప్ యార్డ్ దగ్గర ఆ డంప్ యార్డ్ దగ్గర కాంట్రాక్టర్ని మనం చెప్తా ఉన్నారు 2 కోట్ల రూపాయలు అడిగాడంట, లేకపోతే నీ కాంట్రాక్ట్ రద్దు చేస్తామని. మరి ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటేమో ఈ లోకల్ చిల్లర, ఇవన్నీ ఇంకా చిల్లరేషాలన్నమాట. అక్కడేమో పైన మరి సాక్షాత్తు ఎస్సీల పైన బీసీల పైన వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతినే విధంగా పైన గవర్నమెంట్లో చేస్తూ ఉన్నారు. అసలు ఏం తప్పు చేశారండి నాకు అర్థం కాలే. ఒక సామాజిక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వెళ్తే మీ నాయకులు, మీ క్యాబినెట్, మీ సహచర మంత్రులతో 2 సార్లు 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? ఆ ప్రెస్ మీట్లు ఏంటి, తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి అని చెప్పేసి అలా చేయిస్తారా? మరి ఖమ్మ గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా, మరి పార్టీలు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి కూర్చుని, మీ పార్టీల వాళ్ళు ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు, అందరూ కూర్చుని మాట్లాడుకున్నారు కదా. మరి అప్పుడేమైంది? ఇప్పుడు మా పార్టీలోనే గతంలో ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు గతంలో లావుకృష్ణ ఎంపీ ఉండేవాడు. ఈయన గల్లా జయదేవ్తోనూ అదేవిధంగా రామ్మోహన్ నాయుడుతోనూ వీళ్ళందరితోనూ కలిసి తిరిగేవారు మా పార్టీలోనే. మరి అప్పుడు మీకు కనిపించలేదా? అంటే మీ సామాజిక వర్గము అనే ఇదా ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి, బీసీల దగ్గరికి వచ్చేసరికి అణగదొక్కే కార్యక్రమం చేస్తున్నారా? ఒక్కసారి మొత్తం బీసీ లోకమంతా కూడా ఒక్కసారి మేల్కొనండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏ రకమైన గౌరవం ఇచ్చేవారు. ఇక్కడ లోకల్గానే చూడండి. ఇప్పుడు ఆయన బొడ్డు అతనికేమో తీసుకొచ్చి రుడా చైర్మన్ వేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, రాజానగరం ఎమ్మెల్యే వెంకటేష్ గారికి ఏమో క్యాబినెట్ హోదా చైర్మన్ వేశారు. మళ్ళీ బీసీల దగ్గరకు వచ్చేసరికి డైరెక్టర్లు. అది మీరు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు డైరెక్టర్లు ఎందుకు తీసుకోవాలా? నేను మామూలుగా అందరికీ ఇంకో నువ్వు డైరెక్టర్ తీసుకో, నువ్వు డైరెక్టర్ తీసుకో అని గతంలో మేము వేసాం. ఈ రకమైన మీ సామాజిక వర్గం అంటే నెత్తిపైన పెట్టుకుంటారా? బీసీలు అంటే అనగదొక్కే కార్యక్రమం చేస్తారా? ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొకటి హాస్పిటల్ గురించి కూడా మాట్లాడతాను. మెడికల్ షాప్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడేమో ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ పనిచేయదు, దాంతో పెద్ద కాంట్రాక్ట్ పెట్టేసుకున్నారు. మరి సంవత్సరానికి కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ క్లినిక్లకి, ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లకి బిల్లు కడుతున్నారంట. అదేవిధంగా
సర్జికల్స్కి సంబంధించి డైరెక్ట్గా వేరే మీ తాలూకా అనుచరులను పెట్టుకోవడం. ఓ డాక్టర్ ఎవడో ఉన్నాడు అక్కడ గోకవరం బస్ స్టాండ్ దగ్గర, ఆయన పెట్టుకుని అతన్ని మధ్యలో మీడియేటర్ కింద పెట్టుకోవడం. సెక్యూరిటీ కాంట్రాక్టుల దగ్గర మళ్ళీ ఇంకొక నాయకుడిని ఇంకో చోటా మోటా ఒకరిని పెట్టుకోవడం, మళ్ళీ సెక్యూరిటీ కాంట్రాక్టులు ఇప్పించుకోవడం, ఆ జనరిక్ మెడిసిన్స్ వీళ్ళ తాలూకా వాళ్ళకి ఇప్పించుకోవడం. ఈ భూ కబ్జాల దగ్గర లిస్టు ఇంత పెద్ద లిస్ట్ ఉంది, ఆ లిస్టు చదవాలి, వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. బాబా అది పేపర్ వదిలేసినట్టున్నాను. దాంట్లో ఇన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు కూడా మీ పార్టీ నాయకులే, ఓ 7-8 మంది ఉన్నారు. వాళ్ళపైన రాజానగరం పోలీస్ స్టేషన్లోనూ బమ్మూరు పోలీస్ స్టేషన్లోనూ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి. మళ్ళీ మీకు కూడా తిరుగుతున్నారు వెనకాతల. మళ్ళీ అందులో ఒకటికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్వైజరీ కమిటీలో వేసాడంట. మళ్ళీ భూ కబ్జాలు ఎక్కువైపోయినాయని మళ్ళీ తీస్తారంట. ఆ కుర్రోడి పేరు ఏదో ఉంది. మీ శాండ్ దగ్గర ఉండేవాళ్ళు అందరూ మీ మనుషులే. ఉచిత శాండ్ ఎక్కడ ఉందండి? మరి ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా ప్రజల్ని పీల్చుకు తింటున్నారు, దోచుకుని తింటా ఉన్నారు. 6 నెలల్లో ఇంత దారుణమైన వ్యతిరేకత వచ్చిందని అంటే మీ ఈనాడు పేపర్లోనే వేస్తున్నారు, నేను చెప్పేది కూడా కాదు. మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే వేస్తున్నారు, నేను చెప్పేది కాదు. ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇంకొకటి ఆ క్రికెట్ టోర్నమెంట్. ఇగోండి ఈ పేర్లు ఇవన్నీ ఉన్నాయి. అప్పారావు సార్ ఈ పేర్లు అన్నీ పేర్లు చదివే క్రైమ్ నెంబరును భూ కబ్జాల్లో ఉన్నవాళ్ళు అందరూ గడి చదువు. ఇంకొకటి 21వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున క్రికెట్ టోర్నమెంట్ని ఒకటి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో వైఎస్ఆర్సిపి క్రికెట్ లీగ్ అని ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఆ టోర్నమెంట్లో ప్రైజ్ మనీ, టెన్నిస్ బాల్తో ప్రైజ్ మనీ కూడా ఫస్ట్ ప్రైజ్ కిందన 50,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద ఒక 25,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ కింద ఒక 15,000 రూపాయలు. ఇది ఒక భారీగా నాకు తెలిసి ఒక 80 నుంచి 100 టీములు వస్తాయని మేము అనుకుంటున్నాము.